ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వాపరాధాం క్షమస్వ. నమో వెంకటేశాయ. త్రిలోదైనటువంటి అపచారాలు అనేకమున్నాయి. అన్యమతస్థులు నా యొక్క సనాతన ధర్మానికి మూలాధారమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్యమతస్థులు దూరి చండాలురుగా మారి ఆ దేవుణ్ణి కూడా వదిలిపెట్టినటువంటి నీచ నికృష్టపు వ్యక్తుల యొక్క స్థితి మనం చెప్పుకోవడం దురదృష్టకరం. మనకి ఆ తిరుమల దేవుడి సన్నిధిలో పరమ పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని అనాచారము చేసి అనేకమైనటువంటి జంతు కళేబరాలతో ఉన్నటువంటి కొవ్వు పదార్థాలతో తయారు చేసినట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు అబద్ధం అవ్వాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ, ఒకవేళ అదే నిజమైతే పాపి కుండల్లోనో ఇంకో కుండల్లోనో మీ యొక్క శేష జీవితం గడవాలని, ఎవరైతే ఇటువంటి తప్పుడుకి కారణమయ్యారో వారందరూ కూడా అడవిలో మృగాలుగా జీవించాలని, ఈ జీవనం ఇక్కడితో, అటువంటి పాపాత్ముల యొక్క జీవనం ఇక్కడితో అంతమైపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇంతకంటే హీనమైనటువంటి సంస్కృతి మనకి లేదిక. ఎవడైనా సరే, రాజకీయ నాయకుడు కానీ ఇంకెవడైనా కానీ, ఈవెందో ప్రధానమంత్రి అయినా సరే, నా దేవుని యందు అపచారం చేసిన వాడు ఎవడైనా నాశనము కాక తప్పదు. అటువంటి మహానుభావులు, పెద్ద పెద్దోళ్ళు, అనేక రకాల రాజకీయాల్లో దొడ్డంద పండితులందరూ కూడా ఈ దేవుని యందు అపచారము చేసి పాపనాశనాన్ని పొందుకున్నారు. ఆ వైకుంఠంలోనే ఆ కుండలో కలిసిపోయారు. కాబట్టి జాగ్రత్త. ఎవరైనా సరే నా దేవుళ్ళకి, అటు శ్రీశైలం కానీ, వేములవాడ కానీ, తిరుపతి కానీ, యాదగిరిగుట్ట కానీ, ఎక్కడైనా సరే ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి. ఇక్కడ నేను గట్టిగా వాదిస్తున్నా. నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని, కమిటీ మెంబర్లు కానీ, అందులో పనిచేసేటువంటి వ్యక్తులు కానీ హిందువులు మాత్రమే ఉండాలి. ఇంకొకరికి అక్కడ స్థానము లేదు. ఒక ఉన్నారా, మీకు మీరుగా బయటికి రండి. అటువంటి స్వాముల సొమ్ము మీరు తినకూడదు. అది మీకు పాపం జరుగుతుంది. ఇది సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళే స్వామివారి యొక్క ప్రసాదాన్ని, స్వామివారి యొక్క ధనాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంతే తప్ప అనవసరంగా అందులో పనిచేస్తూ ఇతర మతాలని ఆచరిస్తూ ఆ ధర్మంలో ఉన్న వాళ్ళు వెంటనే బయటికి రండి. నా మిత్రుడైనా సరే, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది, మీ వంశాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి వేములవాడ కానీ, యాదగిరిగుట్ట కానీ, ఇక్కడ కొండగట్టు కానీ, తిరుపతిలో కానీ, శ్రీశైలంలో కానీ, కాళహస్తిలో కానీ, ఎక్కడైనా సరే అన్యమతస్థులు వెంటనే బయటికి, స్వచ్ఛందంగా మీరు బయటికి రండి. లేదా అనవసరంగా మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఇటువంటి అపచారాలు మళ్ళీ మళ్ళీ కలగకుండా మనం స్వామివారిని ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి అన్న మంత్రంతో అపరాధ సహస్ర స్తోత్రం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. నాయన, తప్పైంది, మమ్మల్ని క్షమించు. ఇక మీద ఇటువంటివి జరగకుండా చూసుకుంటామని మనందరం కూడా ప్రాయశ్చిత్త పూర్వకమైనటువంటి ఒక దీక్షను మనం కూడా 1 రోజు 3 రోజులు చేపట్టే ప్రయత్నం చేస్తూ, ఆ ప్రాయశ్చిత్త దీక్ష ఎలా చేయాలి? ప్రతి దేవాలయం దగ్గర వెళ్ళి ఆ దేవాలయాన్ని శుభ్రం చేయాలి. ఇది ప్రాయశ్చిత్త దీక్ష అంటే. ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి ఈ శేషమైనటువంటి, అంటే ఆ గిన్నెలు కానీ అవన్నీ కూడా శుభ్రం చేసి స్వామివారి సన్నిధిలో ఉంచాలి. ఇదే ప్రాయశ్చిత్త దీక్ష. ఇక్కడ మీ అందరూ కూడా ఇటువంటి దీక్ష తీసుకొని సనాతన ధర్మాన్ని కాపాడతారని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.